morning students. My name is Jyoti. Today I am going to tell a small concept about chromatography. What is chromatography? Chromatography means to separate and identify the mixture of components. That means here it is a mixture of components. It is separated by two individual components. Are you understand, ma'am? To separate and identify the mixture of components. ఇక్కడ ఒక mixture of component ఏ విధంగా separate అవుతుంది? Individual components గా separate అవుతుంది. So this concept is called chromatography. The chromatography concept was invented by T. Sweat. The scientist name is T. Sweat. Invented in 1906 to find out the pigments in plants. అంటే మొక్కలలో ఉన్న కలర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సైంటిస్ట్ క్రోమటోగ్రఫీని కనిపెట్టాడు. పిగ్మెంట్స్ అంటే కలర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్రోమటోగ్రఫీ కాన్సెప్ట్ ని కనిపెట్టాడు. ఓకేనా నెక్స్ట్. సో in chromatography there are two phases. First phase is stationary phase and second phase is mobile phase. ఈ chromatography కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలంటే టూ ఫేజెస్ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి? స్టేషనరీ ఫేజ్, సెకండ్ మొబైల్ ఫేజ్. సో here I gave a small model, chromatography model. So to understand the stationary phase, mobile phase, అంటే ఈ టెర్మినాలజీస్ అర్థం చేసుకోవడానికి నేను chromatography చిన్న మోడల్ తీసుకుని వచ్చాను. ఓకేనా? నేను జస్ట్ ఇమాజిన్ చేస్తాను ఒక చిన్న మోడల్. ఇది ఏంటి? chromatography మోడల్ అనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఇన్లెట్ అర్థమవుతుందా? ఇన్లెట్. ఈ ఇన్లెట్ ద్వారా నేను ఏం చేస్తున్నానమ్మా, ఈ ఇన్లెట్ ద్వారా ఇది మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్ అనుకోండి. ఇది మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ ని నేను ఈ ఇన్లెట్ ద్వారా పంపిస్తున్నాను. ఎక్కడికి పంపిస్తున్నాను? ఇన్లెట్ ద్వారా మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ ని ఇక్కడికి పంపిస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది తెలుసా? స్టేషనరీ ఫేజ్ ఉంటుంది. స్టేషనరీ ఫేజ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్, కదలదు. ఓకేనా? ఇక్కడ నుండి మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ ని ఇక్కడికి పంపిస్తున్నాను. సో మనం మొబైల్ ఫేజ్ ని పంపించాలి. ఇది ఇక్కడ స్టేషనరీ ఫేజ్ కదా, ఇక్కడ నుండి మొబైల్ ఫేజ్. మొబైల్ ఫేజ్ అంటే ఏంటి? ఇన్మొబిలిటీ అంటే కదిలేది. మొబైల్ ఫేజ్ ని పంపిస్తాం. ఇక్కడ నుండి మొబైల్ ఫేజ్ ని పంపిస్తాం. సో మొబైల్ ఫేజ్ ఏం తీసుకోవాలి? ఎయిదర్ గ్యాస్ ఆర్ లిక్విడ్. ఎయిదర్ గ్యాస్ ఆర్ లిక్విడ్ ని పంపించినప్పుడు, మొబైల్ ఫేజ్ ద్వారా పంపించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మిక్సప్ అయ్యి ఇక్కడ డిటెక్టర్స్ ఉండి సపరేట్ కాంపోనెంట్స్ కింద ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇది గ్యాదర్ అయితే అనమాట. అర్థమవుతుందమ్మా మీకు? సో ఇక్కడ మొబైల్ ఫేస్ ద్వారా ఏం పంపిస్తున్నాను? మొబైల్ ఫేస్ ని పంపిస్తున్నాను. గ్యాస్ పంపిద్దాం. సపోజ్ గ్యాస్ ని పంపిస్తున్నాను. చూడండి, గ్యాస్ అనుకోండి. మామూలుగా అయితే ట్యూబ్స్ ద్వారా పంపిస్తారు, నేను మౌత్ ద్వారా పంపించాను. ఇక్కడ ఏమైంది? డిటెక్టర్ ద్వారా సపరేషన్ అయ్యి ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. కాంపోనెంట్ అనేది ఇండివిజువల్ కింద సపరేట్ అయిపోయి ఇక్కడ కలెక్ట్ అయింది. అదే కదా మనం చెప్తున్నాం, మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్ సపరేటెడ్ బై టూ ఇండివిజువల్ కాంపోనెంట్స్. అర్థమైందా? ఇక్కడ నేను ఏం చేశాను? మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ సపరేట్ అయ్యి ఇక్కడ కలెక్ట్ అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ టైం మొబైల్ ఫేజ్ లిక్విడ్ పంపిస్తున్నా. లిక్విడ్ ద్వారా పంపిస్తున్నా అంటే సపోజ్ వాటర్ పంపించారు. వాటర్ కూడా డిటెక్ట్ చేయబడి ఇందులోకి కనెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు మొబైల్ ఫేజ్ అంటే ఏంటి, స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటి అర్థమైందా? టెర్మినాలజీస్ అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి. వాట్ ఈస్ క్రోమటోగ్రఫీ, సెపరేషన్, రిటెన్షన్ ట్యాగ్, క్రోమటోగ్రాఫ్. ఈ నాలుగు వర్డ్స్ అంటే ఏంటో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ క్రోమటోగ్రఫీ? ఆల్రెడీ ఐ సెడ్ టు
separate and identify the mixture of components. ఓకేనా? నెక్స్ట్ మనం ఈ క్రోమటోగ్రఫీని 2 వేస్ లో చేస్తాం. ఒకటి అనలిటికల్ పర్పస్ లో చేస్తాము, ప్రిపరేటివ్ పర్పస్ లో చేస్తాం. అంటే ఒక కెమికల్ బాండ్ని పంపించి కూడా మనం క్రోమటోగ్రఫీని చేస్తాం. అసలు ఏంటి క్రోమటోగ్రఫీ కాన్సెప్ట్ ఏంటి? రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తెలిస్తే మీకు ఈ క్రోమటోగ్రఫీ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఇవన్నీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. లేటర్ ఐ విల్ టెల్ యు. ఓకే? నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఏంటమ్మా? సెపరేషన్. ఆల్రెడీ ఐ టోల్డ్ మా సెపరేషన్ ఏ విధంగా జరుగుతుంది? స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్ ద్వారా డిటెక్టర్స్ నుండి సెపరేషన్ అనేది జరిగి ఇక్కడ కలెక్ట్ అవుతుంది కాంపోనెంట్స్. ఓకేనా? అర్థమవుతుందమ్మా మీకు? నెక్స్ట్ వాట్ ఈస్ రిటెన్షన్ టైం? వాట్ ఈస్ రిటెన్షన్ టైం? రిటెన్షన్ టైం అంటే మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్ ట్రావెల్ చేసి డిటెక్టర్ దగ్గరికి వచ్చే టైంనే రిటెన్షన్ టైం. అంటే ఏంటి? టైం ట్రావెల్ని రిటెన్షన్ టైం అంటారు. ఓకేనా? క్రోమటోగ్రామ్ అంటే అవుట్పుట్ కాంపోనెంట్ ఇక్కడికి సపరేట్ అయిపోయింది చూసారా? ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్టే క్రోమటోగ్రామ్ అంటారు. ఈ టెర్మినాలజీస్ అర్థమయ్యా అందరికి? టెర్మినాలజీ. సరే, రియల్ వరల్డ్ లో మనం ఈ క్రోమటోగ్రఫీని ఏ విధంగా యూజ్ చేస్తాం? ఫస్ట్ క్రైమ్ సీన్స్ లో క్రోమటోగ్రఫీని యూజ్ చేస్తారు. వాడా, నెక్స్ట్ ఎబోలా అండ్ బెవరేజెస్, హార్స్ మీట్, ఇవన్నీ కూడా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అమ్మా. ఫస్ట్ క్రైమ్ సీన్ లో క్రోమటోగ్రఫీ ఎట్లా యూజ్ అవుతుంది? సపోజ్ ఒక మర్డర్ జరిగినప్పుడు డిటెక్టివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? బ్లడ్ శాంపిల్స్, క్లాత్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్. అవునా కదా? కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ క్రోమటోగ్రఫీ కాన్సెప్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే ఎంతమంది ఆ క్రైమ్ సీన్ లో పాల్గొన్నారు అనేది తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వాడా కాన్సెప్ట్. వాడా అంటే ఏంటమ్మా? వాడా మీన్స్ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సపోజ్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్స్ లో అథ్లెట్స్ ఉంటారు కదా, అథ్లెట్స్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఈ ఏజెంట్ పని. అవునా? ఏజెంట్ పని ఏం చేస్తారమ్మా? ఏజెంట్ పని ఏం చేస్తుంది? ఏ అథ్లెట్ డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సపోజ్ అథ్లెట్ కనుక డ్రగ్ తీసుకుంటే వాడు డిస్క్వాలిఫై అయిపోతాడు. అవునా? ఈ పని ఎవరు చేస్తారు? క్రోమటోగ్రఫీ వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఎబోలా. ఎబోలా అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వైరస్. అవునా? కరోనాకి వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టారు, కానీ ఎబోలాకి కనిపెట్టలేదు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? క్రోమటోగ్రఫీ ద్వారా వైరస్ యొక్క న్యూక్లియస్ ని డిస్ట్రాయ్ చేస్తారు విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రోమటోగ్రఫీ. ఓకేనా? నెక్స్ట్ బ్యూరేజెస్, ఫుడ్, ఆల్కహాల్. సపోజ్ ఇంప్యూరిటీ చేస్తున్నారు. ఇంప్యూరిటీని ఫైండ్ అవుట్ చేయడానికి we use the chromatography concept. నెక్స్ట్ హార్స్ మీట్. యూఎస్ వాళ్ళు ఎక్కువగా పోర్క్ మీట్ తింటారు. అవునా కదా? పోర్క్ మీట్ తింటారు. అయితే 2013లో ఒకరు ఏం చేశారు? హార్స్ మీట్ని కూడా యాడ్ చేశారు. అయితే ఒక అతను ఏం చేస్తున్నాడు? కేసు వేసినప్పుడు అది క్రోమటోగ్రఫీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? శాంపిల్స్ తీసుకొని అందులో హార్స్ మీట్ ఉన్నది అనేసి ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ కాన్సెప్ట్ అంతా ఎలా వచ్చింది? క్రోమటోగ్రఫీ ఇది యూజ్ అవుతుందా లేదా? ఓకేనా? దిస్ ఈజ్ అవర్ టాపిక్ కంప్లీటెడ్. సో మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. చూడండి.
Next, here I am using black color. Here I am using black color. So put here in water. ఇలా పట్టుకో మంచిగా పట్టుకో ఇలా పట్టుకో. నెక్స్ట్ ఇక్కడ చూడండి కలర్ సపరేషన్ ఏ విధంగా జరుగుతుందో తెలుస్తుంది మీకు. కలర్ సపరేషన్ జరుగుతుందా లేదా చూడండి. జరుగుతుందమ్మా? ఇక్కడ కలర్ సపరేషన్ జరుగుతుందా? ఏం జరుగుతుంది? నేను గీసింది ఒక ఓన్లీ బ్లాక్ కలర్ గీస్తే ఇక్కడ ఏమవుతుంది? కలర్ అనేది సపరేట్ వచ్చింది. ఈ బ్లాక్ కలర్లో ఏమేమి ఉన్నాయి? బ్లూ కలర్ ఉంది. ఇంకా ఏమేమి వస్తున్నాయి చూడండి, ఫైండ్ అవుట్ చేయండి. గ్రే అంటే బ్లాక్ కలర్ ఈజ్ మిక్స్డ్ ఆఫ్ బ్లూ, గ్రే, సో మెనీ కలర్స్. సపరేషన్ జరుగుతుందా లేదా? ఇక్కడ సపరేషన్ జరిగిందా? మీరు గమనిస్తున్నారు ఇక్కడ చూడండి, కలర్స్ అనేవి సపరేట్ అయింది. బ్లాక్ కలర్ నుండి బ్లూ కలర్ ఏమో కిందకి వచ్చింది, కొంచెం వేరే కలర్స్ పైకి వస్తున్నాయి. ఇక్కడ ఇది నేను ఆరెంజ్ వేసాను, కానీ ఇది ఎట్లా మారింది? ఆరెంజ్ రెడ్ కింద మారింది. సో ఇట్ ఈస్ ద చాక్ క్రోమటోగ్రఫీ. అండర్స్టాండ్? థ్యాంక్ యూ క్లాస్.